మర్చిపోతాం అదంతా కాదు. ఓకే ఒక బాగుంది టీజర్, చాలా బాగా అనిపించింది. అండ్ బీడీ ఫ్యాన్స్కి చెప్పవసరం లేదు, రష్ టోటల్గా. ఓకే అంటే ప్రీవియస్ సినిమాలు ఏం వర్కౌట్ అవ్వలేదు కదా వీడి గారికి, మరి ఇదేమన్నా వర్కౌట్ అవుతుంది? అయితే భయ్య ఖచ్చితంగా అవుతుంది. అది అగైన్ ఎలా ఉంటుందంటే మనకి ఒక పాజిటివిటీ ఫిలిం ఒకటి రన్ అవుతుంది అన్నప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమైంది. కొన్ని సరే ఫ్లాప్ అవ్వచ్చు. అలా అంటే మరి ఆది పురుషు మరి అంత పెద్ద ప్రభాస్ అన్నది ఏమైంది, మన నమ్మకాలు పెట్టుకున్నాం టీజర్ దగ్గర బిస్కెట్ అట్లే. సో అంటే లాస్ట్ సీన్లో విజయ్ దేవరకొండ గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేసినారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తము. భయ్యా ఒక్కటే భయ్యా నా ఒపీనియన్, ఇప్పుడు మీరు కెమెరా పట్టుకొని ఇప్పుడు సపోజ్ మీ పేరేంది భయ్యా నార్మల్గా ఇప్పుడు సో ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది కెమెరామ్యాన్స్ ఉన్నారు, ఒక్కళ్ళు ఎదిగిల్లంటే ట్రోలింగ్ అనేది తప్పదు. అది కంపల్సరీ. ట్రోలింగ్ని దాటుకున్న తర్వాతే ఏందనేది మనిషి అర్థమవుతుంది, తట్టుకోవాల్సిందే. మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది అలా. సో ఇది మొత్తం మన ఫ్రీడమ్కి ముందు బ్యాక్ డ్రాప్లో ఉంది కదా స్టోరీ. సో వర్కౌట్ అవుతుంది అంటారు? అవుతుంది భయ్య, కష్టపడాలి, టీం వర్క్ ఉండాలి. మనకు వచ్చింది టీజర్ ఒకటే కదా, టీజర్, మూవీ ప్రమోషన్, సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి స్టెప్స్ అన్ని. తర్వాత అప్పుడు మనం క్లారిటీకి రావచ్చు. కానీ జనాలు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. సో టైటిల్ చూసి అందరిది రణబాలి కాదు జనాల బలి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు? ఏం అంటారు భయ్య, జనాలు అయితే ఖచ్చితంగా అంటారు. అందులో ఎటువంటి వాళ్ళు అంటానే ఉంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. మరి అలా అన్నప్పుడు మరి టైటిల్ చేంజ్ చేస్తారా? చేయలేరు కదా, తప్పదు, ముందుకు వెళ్ళాల్సిందే. అంటే మనం ప్రీవియస్ సినిమా చూసుకుంటే రష్మిక గారు ఉన్న సినిమా అవును గీతా గోవిందం చాలా హిట్ అయింది మనకి. మా మదర్ కూడా చూసారు ఆ ఫిలిం 2 times. యా. సో ఇప్పుడు మళ్ళీ రష్మిక గారు వీడి గారు మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు, ఎలా ఉంటుంది? అందరికీ తెలిసిందే, ఆల్ టైమ్ బెస్ట్ కపుల్స్ అని అంటారు.